కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడితే మూసీ పేరుతో కాంగ్రెస్ 1,50,000 కోట్ల దోపిడీకి తెరతీసిందని అన్నారు. అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడిందని ఆరోపించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ కూడా వసూళ్లకు తెరతీస్తోందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతి కంపుతను ముంచేస్తున్నారు. మూసి పక్షాల పేరుతోని 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు. వాళ్ళేమో కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు ముంచారు, ప్రజల నెత్తిన బాధపెట్టిపోయారు. వీళ్ళు మూసి పక్షాల పేరుతోని 1,50,000 కోట్లు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు, ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే పరిస్థితి లేదు. కానీ మూసి పక్షాలకు ఎక్కువ చేస్తే పైసలు ఇప్పుడు వాళ్ళు 5,00,000 కోట్లు 6,00,000 కోట్లు అప్పు చేసిపోతే వీళ్ళు చిప్ప చేతికిచ్చి అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి కంపుతాన్ని కాంగ్రెస్ పార్టీ అలా ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను. మరి 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి, వాళ్ళు పాల్పడుతున్న అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి అన్న పేరుతోని హైడ్రాను ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా పోతుంది, హైడ్రా విషయంలో ప్రజలు కూడా పూర్తి వ్యతిరేకతస్తున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రా విషయంలో ఇలా కొరుతో తలగొకుండా పరిస్థితి. ఏడుస్తున్నారు జనం. రోజు 2 వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలు చూసి హైడ్రా బాధితులే కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన అసహించుకుంటున్నారు.